నోరు లేని జీవి కింద పడి ఉంది. దాన్ని చూస్తే జాలేసింది. ఏమైంది అనుకొని దానికోసం అరటి పండ్లు అయితే తీసుకొని వచ్చాము. అది తింటదేమో అని బాగా ట్రై చేసిన, మా ఫ్రెండ్ ట్రై చేసిన అయినా తినట్లేదు, నేను ట్రై చేసిన అయినా తినట్లేదు. దాని కాళ్ళని కూడా ఇలా ఇలా అన్నం లేస్తుందేమో అని, దాని తలని అన్నా సరే అది లేవట్లేదు. దాని ఫైనల్గా ఏమైందంటే దానికి కరెంట్ షాక్ కొట్టింది. ఈ వేళ్ళకి అది కరెంట్ షాక్ కొట్టి ఇక్కడ వచ్చి కింద పడిపోయింది ఈ కంపౌండ్ లో. అయితే దాన్ని తీసుకెళ్ళినాం. మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తే వాళ్ళు కార్ తీసుకొని వచ్చారు. దీన్ని కవర్లో వేసి దాన్ని వెటర్నరీ హాస్పిటల్కి అయితే డిక్కీలో పెట్టుకొని తీసుకొని వెళ్ళినాము. కార్లో వెటర్నరీ హాస్పిటల్కి అయితే దాన్ని తీసుకొని వచ్చినాము. తీసుకొని వస్తే డాక్టర్ని పిలిస్తే డాక్టర్ వచ్చి చెకప్ చేసిండు. చెకప్ చేయంగా దాన్ని 2 కాళ్ళకి 2 హోల్స్ పడ్డాయి కరెంట్ షాక్ కొట్టి అని డాక్టర్ చెక్ చేసి చెప్పిండు. వెంటనే దానికి ట్రీట్మెంట్ కూటంగా వాళ్ళు స్టార్ట్ చేసిర్రు. డాక్టర్స్ ఇంజెక్షన్ ఇచ్చారు, దానికి గ్లూకోజ్ పెట్టిర్రు. అది మంచి అయిన తర్వాత మేము అయితే దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తామని చూసినాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే మేము కాల్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే అనిమల్స్ లో నుంచి దాన్ని తీసేసిరంట, దాన్ని ఇంట్లో పెంచుకునే ఒక జంతువు లాగా గుర్తించిరంట. మేము తీసుకోము, గ్రామ పంచాయతీ వాళ్ళకైనా మున్సిపల్ వాళ్ళకైనా చెప్పండి అని అన్నారు. గ్రామ పంచాయతీ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు ఏం చేశారు దీన్ని తీసుకొని మేము ఒకటి అడిగితే వారు సమాధానం కరెక్ట్ ఇవ్వలేడు. బ్రతుకుతుందేమో అని చూసినాం కానీ చివరికి అది చనిపోయింది. మున్సిపల్ కౌన్సిలర్ వచ్చి మున్సిపల్ వాళ్ళకి ఫోన్ చేసి ఆటో తెప్పించి ఆటోలో అయితే దాన్ని పంపించడం జరిగింది. మనుషులకు ఎలా చేస్తామో సేమ్ దానికి కూడా సేమ్ అలాగనే చేసినాం. అది చనిపోయిందని ఎక్కడ పాడేయలేదు, ఎక్కడ ఏం చేయకుండా మనిషికి ఎలా చేస్తారో సేమ్ అలాగనే చేసి దాని ఆత్మకి శాంతి కోరాలని మొక్కి వచ్చేసినాం.